హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనే బాగున్నానండి. ఏదో ఇలా చూడండి, ఉదయం లేస్తే పని 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 ఒక పని 2 పనులు అయిపోయింది. నాన్నకి వేరే కూర, నాకు వేరే కూర, వేడి మంచినీళ్ళు, చల్ల మంచినీళ్ళు, ఆవులు, నేను, ఇల్లు, బాబోయ్ చచ్చిపోతున్నాను నేనైతే. అయితే మేటర్ ఏంటంటే, దడి చూసారా ఎలా వాలిపోయిందో? అక్కడ కాళ్ళు ఉంటే ఇక్కడ బుర్ర ఉంది. అందుట్లోని కూడా నేను బిస్కెట్లు వేసి పెంచినాను కదా, ఆ కుక్క పిల్లలు ఇందులోంచి వచ్చేసి దానాలోని ఆవుపే దగ్గరికి అది దానాలోనేమొచ్చి దానా తినేస్తున్నాయి. ఆవుపే ఉంది కదా, ఎక్కడ ఖర్చు చేస్తాయని భయం అన్నమాట. అసలు ఏం బాగాలేదు. ఎందుకో ఇన్నాళ్ళు బాగా చేసేదాన్ని, కానీ ఇప్పుడు అస్సలు చెయ్యాలనిపించట్లేదు. చూడండి ఎలా అయిపోయిందో. అది బాగా కడదామని దగ్గర వారం రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఇంట్లో పని అంతా అయ్యేసరికి 11 అయిపోతుంది. ఇంకా ఎక్కడ, అందుట్లో ఎండ 4 రోజుల నుంచి దంచి కొడుతుందబ్బా. అందుకే ఈరోజు ఎలాగన్నా చెయ్యాలని చెప్పేసి అయితే అనుకున్నా. అక్కడ అది జారిపోయినది చూసారా ఎలా ఉందో నా పరిస్థితి. బేస్మెంట్ తీసేసి చుట్టూ ఫ్లహారీ కట్టిస్తే 1,00,000 రూపాయలు ఉంటే బాగుండు, చేసేద్దాం అనిపిస్తుంది. కానీ మనకి ఎలా వస్తాయి? రావుగా. ఏదో యూట్యూబ్లో మనం సంపాదించేద్దామని స్టార్ట్ చేసాం, కానీ అది రూపాయికి కూడా కలిసి రాలేదు. అదనమాట. ఇప్పుడైతే అది చేస్తాను, ఈ దడి పని. ఓకేనా ఫ్రెండ్స్? అస్సలు గాలి వేయలేదు. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఉడకబెడుతుంది, తర్వాత అలా కూల్ అవుతుంది. ఇలా గుమాయించినందుకు వర్షం పడాలి, కానీ పడలే. దాని ఇష్టం, మన ఇష్టం ఏంటి? అంతే కదా. మనం చాలా అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? అయ్యో, బస్తా ఉంటే తినేస్తాను. భలే ఉన్నాయబ్బా, నాకు భలే నచ్చాయి. తీసాను కొద్ది కర్రలు, అవి తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. అయినా తీసేయాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వస్తుంది కదా పందిరి కడిగినప్పుడల్లా. చూడండి కిందన ఎలా కుళ్ళిపోయినాయో కర్రలు. అదనమాట. చుంచుమూతి చూడండి ఎలా చూస్తుందో, ఏటబ్బా కొత్తగా ఉంది ఇలాగా దారి అని. నాకు బోల్డ్ అన్ని పుల్లలు మిగిలితాయి. ఎంత చెత్తే, అదంతా వేస్ట్, ఇదంతా వేస్ట్. నాన్న ఈ కొమ్మ నరికేద్దాం, రోడ్డు మీదకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నాన్నే
అడగాలి ఆ కొమ్మలా నరికేయాలా ఏంటో అని. ఏమవ్వదు ఇక్కడ. కట్టెందుకోరా ఇంటి మీద బోల్ చెప్తుంది. కోరికమ్మలు వేసి చెప్తా ఎండిపోయింది కదా. నాన్న ఆకలేసేస్తుంది అన్నం వేయమ్మ అన్నాడు. అందుకని చెప్పేసి వచ్చి జీలకర్ర కూర ఉండాను నాన్నకి. ఈ కూరంత అన్నం తింటాడు అంతే. మంచినీళ్ళు పెట్టా. నాకేసేగా ఇది ఉండిపోయింది కదా, జీలకర్ర కూర భలే ఉంటుంది. నేను ఇందులో కలిపేసుకొని తర్వాత దడిగట్ట తింటాను. కూర వండుకోలేదు నేను ఈరోజు. ఇందులో తిప్పేసుకొని తినేస్తాను. అసలు గాలేయట్లేదు రా దేవుడా, ఏంటి పరిస్థితి. ఇలా అయితే కట్టాను. మంచి క్రియేటివిటీ ఉంది నీ దగ్గర అంటున్నారు దారంటెల్లోళ్ళు.
ఇలా అయింది. దేవుడా, ఓ మై గాడ్, మనం ఇలా ఉన్నాం. లోపల బాగుంది నీట్గా బయట కంటే. అదనమాట ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను. ఆకలి అయితే బాగా వేస్తుంది. ఆవులు కూడా నా కోసం చూస్తున్నాయి, దానా పెట్టలేదు ఇంకా మా మమ్మీ అని. టైం వచ్చేసి ఇప్పుడు 1 గంట అవుతుంది. నేను ఉదయం 10ంటికి స్టార్ట్ చేస్తే 1 గంటకు అయ్యిందనమాట. ఉంటాను. లేట్ అయితే ఇంకా కడుపులో ఎలకలు పరిగెడెత్తాయి. బాయ్ బాయ్.